ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎంఎస్ ధోని మళ్లీ ఆ జట్టు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అది కూడా రేపు సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగేటటువంటి మ్యాచ్లో ఏఎంసీడీ సారథిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతోనే ధోని కెప్టెన్సీ చేపడతాడని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ సమయంలో ఎడమ చేతికి మోచేతికి గాయంతో బాధపడిన రుతురాజ్ ఢిల్లీలోని మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్ అయిన ధోనికే మళ్లీ పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోందట. శనివారం చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టు ఢిల్లీతో తలపడనుంది. ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికల్లోని 8వ స్థానంలో ఉన్న చెన్నైకి ధోని సారథ్యం వ్యవహరించడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక సిఎస్కేకు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోని గత ఏడాది సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి విషయం తెలిసిందే. తన వారసుడిగా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక చేశాడు.